ఇది హాయ్ అండి, బాగున్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. పప్పుచారు చేస్తున్నానండి. గుడికి వెళ్ళొచ్చాను. ఫస్ట్ కొల్ల బియ్యం పెట్టేసాను. పప్పుచారు చేస్తున్నాను. అయిపోయింది, పప్పుచారు అయిపోయింది. అయిపోయిందండి. ఇంకా ఇంకా చెప్పాలండి అన్నీ. మధ్యలో ఆరోగ్యం బాగుంటలేదు కొద్దిగా. నీళ్ళు ఇచ్చేయానండి. ఇంకా చెప్పాలండి, పప్పుచారు వేసాను. ఆమ్లెట్ వేసుకుంటాను. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుంటాను. ఆమ్లెట్ వేసుకొని తింటాను. రేపు సోమవారం అంటే కార్తీక మాసం దగ్గర సోమవారం నడుపుతున్నాను. ఈరోజు తినాలి అని తినాలా వద్దా అనుకుంటున్నాను. గుడికి వచ్చాను కదా, కన్నంగడి తీసుకొని ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి, ఇంకా ఏంటంటే మా బాబు ఇల్లు అయిపోవచ్చింది. వస్తుందండి, ఇల్లు అయిపోతుంది. జనవరిలో కాకుండా కానీ ఫిబ్రవరిలో మాత్రం అవుతాయి కట్టినది. నాకు బాత్రూమ్ నుంచి పక్కన బయట ఏమని చెప్పాను, వస్తుండొచ్చు. ఇంకా ఏంటంటే ఇక నేనేం చెప్పాలి, నాకు అర్థం కాదు. అయిపోయింది, పప్పుడైతే అయిపోయింది. ఏం లేదు, బాగా కొంచెం ఆరోగ్యం బాగుంటలేదు. ఎందుకేమో అర్థమవుతలేదు, కొంచెం బాగుంటలేదు. కొన్ని రీలు చేశాను నేను, చూసారా? లైక్లు వేసారు, లైక్లు కొట్టి చూసిండ్రు, లైక్లు కొట్టారా? ఒక్క లైక్ రావడం లేదు. మంచిగా 1, 2, 3 వస్తున్నాయి నాకు. ఎందుకు నేను మంచిగా చేస్తలేనా? రీళ్ళు బాగా చేస్తలేనా? అది నచ్చలేదా? ఎట్లా ఉంటే అట్లనే చేస్తున్నాను. నేను మేకప్ చేసుకోవాలి, చీరలు కట్టుకోవాలి, తయారు కావాలి అంటే ఓపిక లేదు నాకు, ఓపిక ఉండదు. అందుకే ఎట్లా ఉంటే అట్లనే చేస్తున్నాను. ఎట్లా తయారుంటే అట్లా చేస్తున్నాను. రోజు స్నానం చేయకుండా ఒకరోజు నేను 3 రోజుల నుంచి కొంచెం స్నానము దినం చేస్తున్నాను, జ్వరం వస్తుందని. అందుకోసమే నేను రీళ్ళు చేయడం లేదు కదా, కానీ చేస్తున్నాను. కానీ నా రీల్ ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి. షేర్ కాదండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. టాటా, బాయ్ బాయ్.